ಸೇರಿದ್ರಪ್ಪ ನಾನು ಎಪ್ಪು ನಾನು ಫೋಟೋಗೆ ರಾಪುರ మాట్లాడతాను ఒకసారి అవుతుంది రెండోసారికి వద్దులే మామూలుగా ఉన్నాయి. చిత్తూరు నియోజకవర్గ ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, భారతీయులకి, యావత్ విశ్వంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులందరికీ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. ఏప్రిల్ 14 అంబేద్కర్ అంటేనే మనందరికీ తెలుసు సమానత్వం, స్వేచ్ఛ, సమానత్వం. భారత రాజ్యాంగంలోనే సమానత్వం గురించి చాలా స్పష్టంగా రాయబడింది. సోషో ఎకనామిక్ పొలిటికల్ జస్టిస్ టు ఆల్, అంటే ఆర్థిక పరమైనటువంటి, రాజకీయ పరమైనటువంటి సమానత్వం కావాలి. ఈ దేశంలో సోనియా గాంధీ కడుపులో పుట్టే ఒక చట్టము, నారా చంద్రబాబు నాయుడు కుటుంబంలో పుట్టే ఒక చట్టము, అదేవిధంగా పెద్ద పెద్ద రాజశేఖర రెడ్డి కుటుంబంలో పుట్టే ఓ చట్టము, ఈ విధంగా వివక్షతో కూడినటువంటి సమాజం ఇంకా మనం చూస్తున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ దీన్ని హర్షించలేదు. ఆయన ప్రతి బిడ్డకు, ఎవరైతే ఫుట్పాత్ మీద చెప్పులు కుట్టే బిడ్డకు ఎలాంటి అవకాశాలు, అదే విధమైనటువంటి అవకాశాలు ఉన్నత స్థాయిలో పాలకులుగా ఉన్న వారికి కూడా అదే అవకాశాలు కల్పించాలి అనేది భారత రాజ్యాంగం యొక్క మౌలిక ఉద్దేశం. కానీ 75 సంవత్సరాలు అయితే ఉంది స్వతంత్ర భారతానికి. బాబాసాహెబ్ అంబేద్కర్ కళలు చాలా వరకు ఇంప్లిమెంట్ అయ్యింది. మొన్న మా జిల్లా కోర్టులో చూస్తే సామాజిక న్యాయం అనేది అక్కడ పరిడి వెళ్ళింది. కానీ ఇంకా ఎక్కడైతే రాజకీయ వ్యవస్థ ఉందో, రాజకీయ వ్యవస్థలో రిజర్వేషన్ రూపంలో చాలా మంది దళితులకి, బడుగు బలహీన వర్గాలకి ప్రతినిధులుగా ఎన్నుకునే అవకాశాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం కల్పించినా చాలా మంది దళిత ప్రజాప్రతినిధులు హుషారుగా బాబాసాహెబ్ అంబేద్కర్ పూర్తిగా పనిచేయట్లేదు. వారందరికీ నేను చేతులు తోడి వినమ్రంగా విన్నవించుకుంటున్నాను. ఇది ఏదైతే రాజ్యాంగం చెప్పబడిందో, ఏదైతే అంబేద్కర్ గారు ద్వారా మీకు అధికారం వచ్చిందో, అధికారాన్ని 100% పూర్తిగా తప్పకుండా మీరు ఆత్మగౌరవంతో, ఆత్మాభిమానంతో ప్రజలకు సేవలు అందించాలని చెప్పేసి ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. అప్పుడే మనం బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నిజమైన నివాళి అందించిన వారు అవుతాము. కాబట్టి ఇక్కడ కూడా చాలా మంది మా మిత్రులు, న్యాయవాద మిత్రులు కానివ్వండి, ఉద్యోగం జాయింట్ యాక్షన్ కమిటీ వాళ్ళు, ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ వాళ్ళు కానీ చేశారు. ఈ నగరం నడిబొడ్డున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం కూడా చాలా ఆనందదాయకం, స్ఫూర్తిదాయకం. అదే కాకుండా మా శంకర్ నాయుడు గారి ఆధ్వర్యంలో చిత్తూరు బార్ అసోసియేషన్లో కూడా ఎన్నడూ లేని విధంగా అంబేద్కర్ జయంతి కూడా నిర్వహించడం, ముందుకు రావడం కూడా మా మిత్రుడు శంకర్ నాయుడు గారిని అభినందించాల్సిందే. కాబట్టి అంబేద్కర్ అనే పేరే ఒక శక్తి, ఒక తేజము, ఒక జ్ఞానము. కాబట్టి ఇటువంటి అంబేద్కర్ ని సమాజం ఈ రోజు దేశంలో కాదు ప్రపంచంలోనే 3/4% ప్రజాస్వామ్య దేశాలందరూ అంబేద్కర్ యొక్క జ్ఞానాన్ని అందిపుచ్చుకొని ప్రజలకి స్వేచ్ఛ, సమానత్వాన్ని, సౌభృత్వాన్ని అందిస్తుంది. ఈ సమాజంలో కూడా ఎవరి స్వేచ్ఛను ఇంకొకరు హరించకూడదు. అదేవిధంగా ఈ బడుగు బలహీన వర్గాలు, దళిత వర్గాలు అందరూ కూడా అంబేద్కర్ ఆశయాన్ని కొనసాగించాలని మనస్ఫూర్తిగా అందరూ కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ, ముఖ్యంగా మా మిత్రులు గోవిందరాజు గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్. జై భీమ్. అన్న ఓటు హక్కు చెప్పినా, నువ్వు ఓటు హక్కు చెప్పు. ఓటు హక్కు ఈరోజు మన దేశంలో కానీ ప్రపంచానికి కూడా నాలెడ్జ్ డే అంటారు. అంబేద్కర్ యొక్క ఆలోచన విధానము, ఆయన ఒక పవర్ ఆఫ్ నాలెడ్జ్. కాబట్టి నాలెడ్జ్ డేగా అందరూ కూడా ప్రపంచ దేశాలు ఈరోజు కొనియాడుతున్నాయి. ఆ శుభ సందర్భంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క 134వ జయంతి శుభ సందర్భంలో ఇక్కడ విచ్చేసినటువంటి న్యాయవాద పెద్దలు, ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, మరియు నా మిత్రుడు జయకుమార్ గారు, మన
వైస్ ప్రెసిడెంట్ ప్రసన్న గారు, మిగతా తోటి న్యాయవాదులు ఇచ్చేసి ఈ యొక్క జయంతిని ఘనంగా నిర్వహించుటకు మాకు సహకారాలు అందించినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మన జేఎస్ తరఫున అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ శుభ సందర్భంలో కేక్ కట్ చేసి ముగించవలసిందిగా అందరినీ కూడా కోరుతున్నాను. జై భీమ్. జై జై భీమ్.